విజన్ ఉన్న నాయకత్వం, వేగం ఉన్న కార్యాచరణ, అభివృద్ధిపై అచంచలమైన నమ్మకం. విజన్ కు వందనం, వికాసానికి స్వాగతం, అమరావతి అభివృద్ధికి శుభారంభం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు, పట్టణాభివృద్ధి శాఖ మార్చులు శ్రీ పి నారాయణ గారికి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి, తాడికొండ శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి మున్సిపల్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారికి, ఏడీసీఎల్ చైర్మన్ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి గారికి, ఏపీసీఆర్టీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు గారికి, గుంటూరు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ సిఎం సాయికాంత్ వర్మ ఐఏఎస్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన రైతులు శ్రీ గాదే లక్ష్మారెడ్డి, శ్రీ తెల్లమేకల నాగేశ్వరరావు గారికి విచ్చేసిన మీ అందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా ఏపీసీఆర్టీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు ఐఏఎస్ గారిని సాదరంగా స్వాగతిస్తూ ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీడ్ యాక్సెస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి, ముఖ్యంగా ఈ రాజధాని రైతులకి, అదేవిధంగా ఈ రోడ్డు వేయడానికి సహకరించిన ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, రాయపూడి, దొండపూడి రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సార్ ముఖ్యంగా తమరికి మేము ప్రామిస్ చేసినట్టు సార్ ఆగస్ట్ 13వ తారీఖుకి తమరిచ్చిన డెడ్ లైన్ ప్రకారం మెయిన్గా హైవే నుంచి వచ్చే జనాలందరికీ కూడా సీడ్ యాక్సెస్కి యాక్సెస్ ఇవ్వడానికి టెంపరీగా స్టీల్ బ్రిడ్జ్ మీదుగా యాక్సెస్ ఇవ్వాలని తమను దిశానిర్దేశం చేయడం జరిగింది సార్. దానికి అనుగుణంగా గడిచిన 3 నెలల్లో ముఖ్యంగా సహకరించిన రైతులకి, లోకల్ అధికారులకి ముఖ్యంగా సార్ చాలా అంశాల్లో